కనికర భావం నీలో ఉండాలా. ఆయన కనికర సంపన్నుడు కాబట్టి నీలో కూడా అదే లక్షణం ఉండాలా. ఇతరులు ఏదైనా బాధతో వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళ బాధను నీ బాధగా నువ్వు అంగీకరించాలా. ఎవరైనా కడుపులో నొప్పి వచ్చారనుకోండి, ఎప్పుడు కూడా సహోదరి, లేదంటే ఎప్పుడు కూడా ఇలాంటి బాధలే చెప్తావేంటి? మొన్న పంటి నొప్పి అన్నావు, మొన్న కంటి నొప్పి అన్నావు, ఈ రోజున కడుపులో నొప్పి అన్నావు, ఎప్పుడు ఈ బాధలేనా అని చిరాకు పడకూడదు. మరి నీకు వచ్చినప్పుడు నీ సమస్యను ఇతరులకు చెప్పినప్పుడు అదే వ్యక్తి అదే మాట అంటే నీకు ఎంత బాధ ఉంటుంది? ఎవరి బాధ వాళ్ళే కదా. కాబట్టి ఎదుటి వ్యక్తి సమస్యతో బాధపడుతూ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్య నిమిత్తమై, పరిష్కార నిమిత్తమే కానీ నీ ముందు వచ్చినప్పుడు నువ్వు వారికి ఆదరణ కలిగించేటువంటి మాటలు చెప్పాలా. వాళ్ళ యొక్క బాధను నీ బాధగా స్వీకరించాలా. ఇదిగో పలానా ట్యాబ్లెట్ వేసుకోండి, బాధపడమాకండి, ప్రార్థన చేసుకుని నొప్పి తగ్గిద్దిలే అని ఆదరించేటువంటి మాటలు వేయాలి. కానీ పుండి మీద ఇంకా కారం